అల్లు అర్జున్ కుటుంబానికి ఈ రాత్రి నిద్రలేని రాత్రే. వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి, శ్రేయోభిలాషులందరికీ కూడా. ఎందుకు అంటే పోలీసులు వ్యూహాత్మకంగా ఆడినటువంటి ఆట, లేదా రేవంత్ సర్కార్ ఆడిన ఆట ప్రమాదం ఏ స్థాయిలో ఉందో రుచి చూపించారు. నేను ఉదయమే చెప్పా, దీని వెనకాల పక్కా స్కెచ్ కనబడుతోంది. కావాలని మధ్యాహ్నం పూట్ల అరెస్ట్, 12-1 గంటప్పుడు అరెస్ట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించి అప్పటికే అరెస్ట్ అని ఉంటుంది. అరెస్ట్ అని ఉన్నప్పుడు సాధారణంగా కోర్టు క్వాష్ చేయదు, కాకపోతే బెయిల్ మాత్రమే ట్రై చేయాలి. నేను అప్పుడే చెప్పాను, బెయిల్కి మాత్రమే ట్రై చేయాలి తప్పించి క్వాష్ అవ్వదు, కాబట్టి ఇబ్బంది అవుతుంది అన్నది. అదే జరిగింది కదా. క్వాష్ కాకుండా మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ మధ్యంతర బెయిల్ కూడా, అది కూడా హైకోర్టులో. ఈలోపు రిమాండ్కి జైలుకి పంపించేశారు. జైలుకి వెళ్ళకానే నేను ఇంతకుముందే చెప్పా, రిమాండ్ ఖైదీ నెంబర్ ఇచ్చేస్తారు, అక్కడ రిజిస్టర్ చేస్తారు. ఈలోపు వీళ్ళు ఇక్కడ నానా తిప్పలు పడ్డారు. కోర్టు బెయిల్ అయితే ఇచ్చేసింది, కానీ ఆ బెయిల్ పేపర్ని టైప్ చేయాలి. జడ్జి గారు ఆదేశించాక మొత్తం డీటెయిల్డ్ రిపోర్ట్, అందులో ఇది సెలబ్రిటీది కదా, అవసరమైతే దీన్ని రేపు పొద్దున మళ్ళీ ఏ సుప్రీంకోర్టులోనే ఛాలెంజ్ చేస్తారేమో అన్నటువంటి భయంతో కంప్లీట్గా ముక్కకి ముక్క జాగ్రత్తగా కొట్టాలి. ఆ కొట్టిన తర్వాత మళ్ళీ మొత్తం జడ్జి గారు చూశాక, ఓకే చేశాక అప్పుడు ఫైనల్ కాపీ తీయాలి. అది తీసిన తర్వాతన దాని మీద జడ్జి గారు సంతకం పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత ఆ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఆ కాపీని అప్పుడు సదరు ఎవరికైతే లాయర్కి ఇస్తారు, ఈ కాపీని తీసుకెళ్ళి జైల్లో ఇవ్వాలి. ఇవన్నీ 2 గంటలు ఎందుకు అవుతాయి? అవ్వవు. అలా అవ్వకూడదనినే ప్లాన్ చేశారు. చివరికి రాత్రి 9:30-10 మ్యాజిస్ట్రేట్ సంతకంతో కూడినటువంటిది కాపీ. ఆ కాపీని బేస్ చేసుకుని జరిగినటువంటి వ్యవహారం. ఫైనల్గా కాపీ తీసుకుని పాపం జీవితంలో మొట్టమొదటిసారి ఓ పక్కన వెంటాడుతున్న మీడియా, ఓ పక్కన కొడుకు జైల్లో ఉన్నాడన్నటువంటి ఆవేదన, సినిమాల్లో చూపించినటువంటి ఒక తండ్రి పాత్ర ఉంటుంది కదా, నిజ జీవితంలో కోటీశ్వరుడైన, కోట్లాది మందికి తెలిసినటువంటి, లేదా మెగా కుటుంబం అందామా, లేకపోతే సినీ పరిశ్రమలు అందామా, అతిపెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి అల్లు అరవింద్ పరుగులు పెట్టుకుంటా క్యాబ్ మాట్లాడేసుకుని అప్పటికప్పుడు వెళ్ళారు. తీరా చూస్తే జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా యాక్సెప్టబుల్ కాదు, రాత్రి పూట్ల రిలీజ్ చేయరు. ఆఫ్టర్, నేను ఇందాకనే ఒక వీడియోలో పోస్ట్ చేశాను, రాత్రికి ఎలా చేస్తారో లేదో చూడాలి మళ్ళీ వీళ్ళని. 6 గంటలు వాళ్ళకి, మ్యాక్సిమం 6:30. ఆ కాపీ తీసుకుని వీళ్ళు వెళ్ళేటప్పటికి ఈ పూట రిలీజ్ చేయడం కుదరదు అని చెప్పారు. చట్ట ప్రకారం వాళ్ళు ఉదయం రిలీజ్ చేస్తారు, అంటే ఉదయం కూడా 7, 8, 9 అనేది లెక్క చూసుకోవాలి. ఈ రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్ గడపాల్సి ఉంటుంది. ఆ బయట వాళ్ళు ఎలా ఉంటారు, ఇంటి దగ్గర వీళ్ళు ఎలా ఉంటారు, సినిమాలలో అయితే వెనకాల మ్యూజిక్ వేసి మనకు చూపెట్టినప్పుడు హార్ట్ టచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నిజ జీవితంలో ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నది అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ కుటుంబం అంతా కూడా, అలాగే ఆయనకి సహచరులు, అభిమానులు అందరూ కూడా.